శ్రీహర్ష్ గారు మామూలుగా డైరెక్టర్గా రావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు టాలీవుడ్లో రాలేదంటే మేబీ నార్త్ సైడ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు, బట్ టాలీవుడ్లో రాలేదు. సో ఈ పాయింట్ అనుకున్నప్పుడు మీకు ఏమన్నా అంటే టెన్స్ అయిందా, లేదంటే కాన్ఫిడెంట్ గానే పాయింట్ అనుకున్నా? టెన్స్ అయ్యాను, బట్ నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చూపించే ఆ మ్యాటర్ని కన్విన్సింగ్గా వల్గారిటీ లేకుండా కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే, స్మూత్గా ప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్గా ఆదరిస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. దట్స్ వై నేను అది ప్లాన్ చేశాను. ఇంకోటి ఏంటంటే మనకి తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి సేమ్ జెండర్ది ఆహారం అనేటప్పుడు ఏంటంటే ఫుల్ ఆఫ్ డోస్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఎంత డోసేజ్ మనం ఇవ్వచ్చు, ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నప్పుడు ఎంతవరకు ఉంటే కరెక్ట్గా ఉండదని జడ్జ్ చేసుకుని దానికి ఫీల్ అయ్యే లోపే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ని జాయిన్ చేసేలా చేశాను అనమాట. దాని గురించి ఎవరు బ్యాడ్గా అనుకునే లోపే భయపడే పరిస్థితి వస్తుంది అనమాట. జస్ట్ ఏదో అలా టచ్ చేశారు, ఆ పాయింట్ టచ్ చేసాము. అట్ ద సేమ్ టైం అదే మ్యాటర్ నడుస్తూ ఉంటుంది, కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడైతే జాయిన్ అయిందో మీ డైవర్షన్ మొత్తం పక్కొచ్చేస్తుంది. దీని గురించి ఆలోచించి దీని ఏదో మనం రేపొద్దున ఇలా ఉందేంటి, అసలు ఫ్యామిలీతో మనం చూడగలుగుతాం, ఇలాంటి మాటలు ఇంక రావు. ఒరిజినల్గా మీరు ఎలా లోపలికి వెళ్ళిపోయి అందులో ఫీల్ అయిపోతుంటారు, ఆ క్యారెక్టర్ని మీరు ఫీల్ అవుతుంటారు, వాళ్ళు పడే స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ప్రేమించుకున్నది, ఎంజాయ్ చేసింది తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు స్ట్రగుల్ చేసింది ఒకరినొకరు కాపాడుకోవడానికి కష్టపడింది ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ వై డెఫినెట్గా అది సెన్సార్ విషయంలో కూడా నాకు ఏం టెన్షన్ లేకుండా బయటపడ్డాను. అందుకే సెన్సార్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి ఫస్ట్ సెన్సార్ చేసినప్పుడు రిజెక్ట్ చేశారు ఫిల్మ్ని. వాళ్ళు ఒక 5 మెంబర్స్ చూశారు, ఫస్ట్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వేరే కమిటీకి పంపించారు. పంపించిన తర్వాత జీవిత గారు ఆ క్రూ మొత్తం ఒక 11 మెంబర్స్ చూశారు. చూసినప్పుడు యామినస్గా ఏ ప్రాబ్లం లేదు దీంట్లో, నో ప్రాబ్లం అని సింగిల్ కట్ కూడా లేకుండా నాకు ఫిల్మ్ వదిలేశారు బయటికి. సింగిల్ కట్ కూడా చెప్పలేదు. ఎక్కువ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, ఆ ప్లేస్మెంట్స్ బ్లడ్ అది కనపడకుండా కొంచెం మేనేజ్ చేయమని చెప్పారు తప్ప, అది కూడా వాళ్ళు నువ్వు ఓకే అంటే ఓకే, అది మేమేమి తీసేయని చెప్పట్లేదు. దట్స్ వై ఆలోచించుకోండి, చాయిసెస్ యువర్స్ అని సార్. పూర్తిగా స్టోరీని ఆయనకి నేరేట్ చేసి ఇది మ్యాటరు అని ఆయన ఒప్పించాల్సినంత కష్టం నాకు లేదు. వినగానే ఆయన ఏంటంటే నీ మీద నమ్మకం ఉందమ్మా, ఓకేనా, వర్కౌట్ అవుతుంది, ఇది చూస్తారా జనం, యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్, ఇలాంటి ఒక 2-3 మాటలు మాత్రం ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. నాకు డెఫినెట్గా చేస్తారండి, అది చేసేలాగా నేను చేస్తాను, మీరేం టెన్షన్ పడద్దని చెప్తే ఆయన కాన్ఫిడెంట్గా ఓకే అన్నారు.